23 చెక్కులు దాదాపు 12.5 లక్షల రూపాయల చెక్కులు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్ఐఆర్ పైన పూర్తి స్థాయిగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ సచివాలయంలో బిఎల్ఓలకు, అదేవిధంగా మా నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులకు వాళ్ళకు అందరికీ బిఎల్ఏలుగా పెట్టి వాళ్ళపైన సూపర్విజన్ చేసేటట్టుగా సీనియర్ నాయకులకి అందరికీ బాధ్యత ఇచ్చి, అదే కాకుండా మెప్మాలో ఉన్న ఆర్పీలకు వాళ్ళ సభ్యులు 5 మందికి వాళ్ళకి బాధ్యత ఇచ్చి ఈరోజు పూర్తి స్థాయిగా ఎస్ఐఆర్లో ఏ ఒక్కరు కూడా డిస్క్వాలిఫై కాకూడదు. ఒక్కసారి వాళ్ళు డిస్క్వాలిఫై అయితే వాళ్ళకు ప్రభుత్వం నుంచి వచ్చి మొత్తం రాయితీలు పోతాయి, సిటిజన్షిప్పే పోతుంది. ఆ ఆలోచనతో ఈరోజు మేము పూర్తి స్థాయిగా అన్ని బూతులు దాదాపు ఒక 15 బూతులు ఈరోజు తిరగడం జరిగింది. రేపు ఒక ప్రోగ్రామ్ ఇవ్వము, 30 నుంచి 40 బూతులు సడన్గా నేను అన్ని బూతులు విజిట్ చేస్తాను. దయచేసి మా నాయకులు అందరూ ఉండాలా. అదేవిధంగా ఎవరైతే అక్కడ ఉన్న బిఎల్ఓలు పూర్తి స్థాయిగా ఉండాలా. అదేవిధంగా అక్కడ ఉన్న ఎంటైర్ స్టాఫ్ ఉండాలా. ఈ 4 రోజులు యుద్ధ ప్రాతిపదికంగా పనిచేయాలా. ఏ ఒక్కరికి కూడా డిస్క్వాలిఫికేషన్ కాకూడదు. ఎస్ఐఆర్లో అందరూ కూడా క్వాలిఫై కావాలా. ఒకవేళ వాళ్ళు డిస్క్వాలిఫై అయితే వాళ్ళ పిల్లలకు కూడా అర్హత పోతుంది. ఆ విధంగా ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం జరగకుండా పూర్తి స్థాయిగా అందరూ సహకరించాల, ప్రజలు కూడా సహకరించాల. దయచేసి మీరు ఎక్కడన్నా ఇళ్ళు మారింటే మీ పాత ఓట్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ సచివాలయాలకు రాండి. మీరు మీ డీటెయిల్ మొత్తం ఇవ్వండి. తప్పకుండా మేము ఎస్ఐఆర్లో మీకు పొందుపరిచి తప్పకుండా మీ అర్హతకు మీకు వచ్చేటట్టుగా చేస్తాము. దయచేసి ఇది చాలా పెద్ద కార్యక్రమం. ఎవరు కూడా దీనికి కేర్లెస్ చేయొద్దండి. 15వ తేదీ తర్వాత ఒకవేళ మీరు చేయకపోతే మీరు ఏదైతే ఎస్ఐఆర్ లిస్టులో నుంచి మీ పేరు లేకపోతే రేపు మీ పిల్లలకు మీకు ఎక్కడ కూడా కానీ దీంట్లో స్పష్టత ఉండదు. చాలా కష్టాలు వస్తాయి, సిటిజన్షిప్ పోతుంది, మీకు వచ్చే రాయితీలు పోతాయి, మీకు వచ్చే ప్రభుత్వం నుంచి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ పోతాయి. దయచేసి అందరూ సహకరించాలని సవినయంగా కోరుకుంటూ సచివాలయాలు రేపు ఆదివారం ఉన్నా కూడా తెల్లవారి 9 నుంచి సాయంత్రం 6, 6:30 వరకు కూడా తెరిచి ఉన్నాయి. దయచేసి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నేను కూడా రేపు మొత్తం తిరుగుతానని చెప్పి తెలియజేస్తాను.